ఈయన సింగపూర్ మినిస్టరా లేదా పక్కింటి బాబాయ్ గారా? మినిస్టర్ అంటే ఎంత సింపుల్ గా ఎవరైనా వస్తారా? సింగపూర్ లో మేం పండిస్తున్న ఈ కూరగాయల ఫామ్ కి ఈయన వస్తున్నారని తెలియగానే సిటీలో మాల్ ఓపెనింగ్ కి డెకరేట్ చేసినట్టు మా ఫామ్ ని ఆర్టిఫిషియల్ టమాటో పచ్చిమిర్చి షేప్ లో ఉన్న బెలూన్లతో డెకరేట్ చేసేసాము. అయినా సింగపూర్ మినిస్టర్ ఏంటి ఏదో మూల కూరగాయలు పండించి చిన్న ఫామ్ కి రావడం ఏంటి అని అనుకుంటున్నారా? 10 మందికి ఉపయోగపడేలా అందరికీ ఆదర్శంగా ఉండే పని ఎవరు చేసినా వాళ్ళని ప్రోత్సహించడానికి సింగపూర్ మినిస్టరే కాదు పిఎం కూడా వస్తారు. అంతటి గౌరవాన్ని ఇక్కడ రాజకీయ నాయకుల నుండి ప్రజలు, ప్రజల నుండి రాజకీయ నాయకులు పొందుతారు. అయినా మినిస్టర్ అంటే 10 కార్లు వేసుకొని 4 గన్మెన్లను పెట్టుకుని హడావిడి చేస్తారనుకుంటే ఈయనేమో పక్కింటి బాబాయ్ వచ్చినట్టు వచ్చి ఫామ్ యోగక్షేమాలు కనుక్కొని స్వయంగా తన చేత్తో మా 3వ పంట అయిన ముల్లంగిని హార్వెస్ట్ చేసేశారు. ఆయన హార్వెస్ట్ చేస్తుంటే మేమెంత ఆనందపడ్డామో మాకు 10 ఆనందం ఆయన కళ్ళల్లో చూసాం. అంతే కదా, పురుగు మందు కొట్టని ఆర్గానిక్ పంటను హార్వెస్ట్ చేస్తుంటే వచ్చే ఆనందమే వేరే కదా. ఆయన కూడా మాతో పాటు ఒక ఫార్మర్ అయిపోయారు. ఇక ఎప్పుడైతే ఆయన ఉత్సాహంతో ముల్లంగిని కోసారో ఇక మొదలు ఫామ్లో పండిన ప్రతి ఆకుకూరను కూరగాయలను కట్ చేయాల్సిందే అని నిన్ను వదలబొమ్మాలి అన్నట్టు మా వాళ్ళు ఆయన్ని పట్టుకున్నారు. ఆయన ఓపికని సింప్లిసిటీని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. సింగపూర్ లాంటి దేశానికి నాయకులయ్యుండి హంగులు ఆర్భాటాలు లేకుండా ఒద్దికైన మనస్తత్వంతో ఎల్లవేళలా చిరునవ్వుతో ఉండే ఆయన్ని చూసి ఏంటి మనం నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. అభిమానానికి హద్దులుండవు అన్నట్టు ఎలాగో ఇన్ని కూరగాయలు హార్వెస్ట్ చేశారు. అదే దయా హృదయంతో 9.5 కేజీల వెంటర్ మిల్లాన్ని పట్టుకుని ఒక్క గ్రూప్ ఫోటోకి పోజ్ ఇవ్వరా అని అనగానే చిరు నవ్వుతో ఇచ్చేశారు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుల సేవలు అందుకుంటున్న సింగపూర్ ప్రజల అదృష్టవంతులని చెప్పాలి. మినిస్టర్ గారికి మా ఫామ్ నచ్చింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సుమి.